సంజన కళ్యాణ్ మీద పెట్టి తనుజాకి క్లాస్ పీకారు నాగార్జున గారు. ఓ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే నన్ను గొప్పగా పొగిడారు అనుకుంటాడు, సంజన కూడా గొప్పగా పొగిడారు అనుకుంటాడు. కానీ డైరెక్ట్గా అమ్మాయికి తిట్టకుండా క్లాస్ పీకుండా సంజన నువ్వు గ్రేట్ అమ్మా, నీవు ఎలిమినేషన్లో ఉన్నా సరే నువ్వు నవ్వుతూ ఉంటావమ్మా అంటే నవ్వుతూ ఉండాలని ఆమెకు తెలియపరిచారు. ఆమెకు అర్థమైంది ఇది నా కోసమే అన్నట్టు. అంటే నాగార్జున గారు హింటిస్తున్నారు ఆమెకి, తనుజ నువ్వు ఓడినా సరే ఫ్రీగా నవ్వుతావమ్మా, నీ గురిండే రూమ్ మొత్తం నీ వైపు తిప్పుకుంటావమ్మా, నీలాంటిదే ఉండాలమ్మా, ఎన్ని బాధలైనా సరే నువ్వు ఏడవమ్మా, నవ్వుతూ ఉంటావమ్మా. ఇది ఇలా చెప్పి ఆమె హింట్ ఇచ్చారు. అదేవిధంగా కళ్యాణ్ గారికి, కళ్యాణ్ నువ్వు ఒక మాటపై స్టాండ్ అయ్యావు, నిన్ను నామినేట్ చేశారు, ఆటలను ఎలిమినేట్ చేశారని తెలిసినా సరే దివ్య వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నిల్చున్నావు, ఏడలేదు, ద్వేషం పెట్టుకోలేదు అన్నారు. తనుజ గారికి హింట్ ఇచ్చారు, నువ్వు నామినేషన్ ఎవరు చేస్తే ఏడుస్తావు అని. ఈ రెండు తనుజ గారు జస్ట్ పాటిస్తే చాలు, తనుజ గారు హిట్, సూపర్ హిట్. తనుజ గారు ఇప్పటికీ హిట్ కాదని కదా, హిట్టే. ఈ రెండు పాటిస్తే ఆ బ్యాలెన్స్ ఈ 7% కూడా తనుజ గారికి ఉండదు. ఆ 93 వచ్చింది కదా, అది కూడా 7% కలిపి 100%కి వచ్చేస్తారు తనుజ.